వెల్కమ్ టు పల్లవి టీవీ. 2 ఏళ్ల చిన్నారి పామాయిల్ తోటలో నడుచుకుంటూ వెళ్ళింది. ఆ చిన్నారి వెంటనే వాళ్ళ పెంపుడు కుక్క కూడా వెళ్ళింది. ఇద్దరు వెళ్ళి 5 రోజులైంది. ఇప్పటివరకు ఏం జాడ తెలియదు. ఆ పామాయిల్ తోటలో ఉంటున్నటువంటి ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ అట్లాగే ఆ పామాయిల్ తోటను ఆనుకొని ఉన్నటువంటి ఫారెస్ట్ కూడా ఉంది కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 5 రోజులుగా వెతుకుతూనే ఉన్నారు. ఆ చిన్నారి జాడ దొరకట్లేదు. అసలు ఏంటి ఈ ఇష్యూ? ఏపీలో సంచలనంగా మారిన ఏపీలో కొత్తగా చర్చనీయాంశంగా మారిన ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు జ్ఞానేశ్వరి. వయసు 2 సంవత్సరాలు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే ఏపీలోని తుని మండల పరిధిలోని సిహెచ్ అగ్రహారం అనే గ్రామంలో ఉంటున్నారు. ఆ గ్రామంలో ఆ పామాయిల్ తోట కాపలాగా ఉంటున్నారు. వీళ్ళ డాడీ, వీళ్ళ మమ్మీ. ఈమెకు ఒక చెల్లె ఉంది. సో ఈమె విజువల్ ఒకసారి చూద్దాం. వాళ్ళ చెల్లెను ఆడిస్తున్నటువంటి ఈ చిన్నారి పేరే జ్ఞానేశ్వరి. ఈ జ్ఞానేశ్వరి మొన్న 6వ తేదీ రోజు మనకు ఏదైతే పామాయిల్ తోటలో వీళ్ళు కాపలా ఉంటున్నారుగా వీళ్ళ నాన్న మమ్మీ. సో 6వ తేదీ రోజు వాళ్ళ నాన్న ముందు వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఈమె కూడా వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఇది. వాళ్ళ నాన్న బయటకు వెళ్ళిపోతున్నాడు. తోట నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఆ వెంటనే చిన్నారి జ్ఞానేశ్వరి కూడా అదే రోడ్డు వెంబడి వాళ్ళ నాన్న కోసం వెళ్ళడం ప్రారంభించింది. సో మనం సీసీటీవీ ఫుటేజ్ ఎక్స్క్లూజివ్గా చూస్తే ఇప్పుడు చిన్నారి వస్తుంది చూడండి. చిన్నారి వాళ్ళ నాన్న కోసం వెళ్తూ ఉంది. వయసు 2 సంవత్సరాలు. ఆ చిన్నారికి ఏం తెలియదు. వాళ్ళ నాన్నను చూసుకుంటూ ఆయన వెంటనే వెళ్తుంది. తన బిడ్డ వస్తున్న విషయం వాళ్ళ నాన్న గమనించకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చిన్నారి ఎటు వెళ్ళిందన్నది తెలియదు. ఈ చిన్నారి వెళ్ళగానే ఈ చిన్నారి వెంబటి వీళ్ళు పెంచుకుంటున్నటువంటి కుక్క, వీళ్ళ పెంపుడు కుక్క కూడా జ్ఞానేశ్వరిని అనుసరిస్తూ వెనుకనే వెళ్ళింది చూడండి కుక్క. సో వీళ్ళిద్దరు వెళ్ళి 5 రోజులు అయినా కానీ ఎక్కడ ఆచూకీ దొరకలేదు. వాళ్ళ పామాయిల్ తోటలు వెతికారు. పామాయిల్ తోట పక్కన ఉన్నటువంటి ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ని కూడా జల్లెడ పట్టారు. ఎస్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అట్లాగే పోలీసులు కావచ్చు. సో ఎక్కడ చిన్నారి జాడ దొరకట్లేదు. సో పామాయిల్ తోట ఫెన్సింగ్లో దగ్గర వెతుకుతూ ఉంటే అక్కడ చిన్నారి వెంట్రుకలు, అట్లాగే కుక్కకు సంబంధించిన కూడా కొంత వెంట్రుకలు ఆధారాలు లభించినాయి. సో వెంట్రుకలు లభించగానే అసలు చిన్నారిని జ్ఞానేశ్వరిని కుక్కనే కరిచి చంపిందా అని మిస్టరీ, చంపిందా అన్న సందేహం అందరిలో బలపడింది. మృతదేహం ఆలవాళ్ళ కోసం అంటే ఒకవేళ చంపి ఉంటే సో అట్లాంటి ఆధారాలు ఏమైనా ఉండాలి కదా అని పోలీసులు వెతికారు. కానీ ఎక్కడా దొరకలేదు. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, 4 రోజులు గడిచింది. పక్కనున్న ఫారెస్ట్ మొత్తం జల్లెడబెట్టినా కానీ ఎక్కడా చిన్న క్లూ కూడా లేదు. సో ఏమైనట్టు? జ్ఞానేశ్వరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? సో జ్ఞానేశ్వరిని కిడ్నాప్ చేసే అవకాశం కూడా ఉందని పోలీసులు ఆరా తీశారు. ఎందుకంటే జ్ఞానేశ్వరి వాళ్ళ తండ్రి కారు లీజ్ వ్యవహారంలో కొంతమందితో గొడవ పెట్టుకున్నాడు. సో ఆయనకు ఉన్న విభేదాల నేపథ్యంలో వాళ్ళ కూతుర్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అనే కోణంలో కూడా కాల్ డాటాను తీసుకొని వాళ్ళకి సంబంధించి ఎవరైతే విభేదాలు పెట్టుకున్నారో వాళ్ళని విచారించి పోలీసులు అటువైపు కూడా విచారణ చేశారు. కానీ ఫలితం శూన్యం. అక్కడి నుంచి కూడా ఏ చిన్న క్లూ కూడా దొరకట్లేదు. సో ఏంటి మళ్ళా మిస్టరీ? జ్ఞానేశ్వరి ఆమె మాయమైందా? ఎక్కడికి వెళ్ళినట్లు? 2 సంవత్సరాల జ్ఞానేశ్వరి ఎన్ని కిలోమీటర్లు ముందుకు వెళ్ళగలదు? సో ఎక్కడ జాడ దొరకకపోవడం ఒక మిస్టరీగా మారింది ఏపీలో. అయితే వీళ్ళంతా పోలీసులు వెతుకుతుండగానే ఒక షాకింగ్ ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే కుక్క వచ్చింది. ఎప్పుడైతే జ్ఞానేశ్వరి వెంట వెళ్ళిన కుక్క 5 రోజుల నుంచి కనిపించకుండా పోయినటువంటి వాళ్ళ పెంపుడు కుక్క మళ్ళీ తిరిగి వచ్చింది. ఆ విజువల్ చూద్దాం. ఇదే ఆ కుక్క. ఈ కుక్క 5 రోజుల పాటు కనిపించకుండా పోయింది జ్ఞానేశ్వరితో పాటే. ఈ కుక్క మళ్ళీ వీళ్ళ నివాసం దగ్గరకు వచ్చింది. సో జ్ఞానేశ్వరి మాత్రం తిరిగి రాలేదు. సో ఈ కుక్కను పట్టుకుందామని అక్కడ ఉన్న వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఆ కుక్క తీవ్ర ఆందోళనలో ఉంది. అసలు భయపడతా ఉంది. ఎందుకు అంటే అక్కడ పోలీసులు ఉండడం, రోజు ఉండే వాళ్ళ ఏదైతే నివాసం ఉందో ఆ నివాసం దగ్గర పోలీసులు ఉండడం, జనం గుమిగూడడం. సో వాళ్ళందరూ ఉండడంతో ఆ కుక్క ఒకంత ఆందోళనకు గురై అక్కడి నుంచి టెన్షన్గా ఉండి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయింది. సో మళ్ళీ వెళ్ళిపోయిన కుక్కని ఉత్తరప్రదేశ్ చెందిన కొంతమంది యువకులు చాలా చాకచక్యంగా కుక్కను పట్టుకున్నారు. కుక్కను పట్టుకొని వాళ్ళ ఎవరైతే జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా,
వాళ్ళ అమ్మ నాన్నతోని ఆ కుక్కను కొంత కూల్ చేయిస్తున్నారు. సో, అది టెన్షన్‌లో ఉంది గదా! ఆ కుక్కను కూల్ చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో, 5 రోజుల తర్వాత ఒక చిన్న క్లూ దొరికింది. జ్ఞానేశ్వర్‌తో పాటు పోయినటువంటి కుక్క మళ్ళీ తిరిగి వచ్చింది. సో, ఈ కుక్కనే వాళ్ళకు జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక ఆధారంగా మారింది. కీలక ఆధారంగా కుక్కను పోలీసులు భావిస్తా ఉన్నారు. ఎందుకు అంటే కుక్క జ్ఞానేశ్వర్‌తో పాటు పోయింది కాబట్టి జ్ఞానేశ్వరికి, కుక్కకు గూడా కొంత అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళ ఇంట్లోనే పెంచుకునే కుక్క కాబట్టి దానికి తిండి పెట్టడం గావచ్చు, వాటర్ వేయడం గావచ్చు, ఇట్లాంటి కొంత రిలేషన్స్ ఉంటది గదా! సో, ఈ నేపథ్యంలోనే కుక్క ఎటెళ్ళిందనేది మనం గనుక ఫైండ్ ఔట్ చేయగలిగితే, ఏ ప్రాంతాల్లో కుక్క తిరిగిందనేది ఫైండ్ ఔట్ చేయగలిగితే, ఆ ప్రాంతంలో వెతికితే జ్ఞానేశ్వరి జాడ దొరకవచ్చు అనేది పోలీసులు ఒక అంచనాకొచ్చారు. అయితే ఈ కుక్క ప్రస్తుతం కొంచెం టెన్షన్‌లో ఉంది గాబట్టి, కొంచెం అగ్రెసివ్‌గా ఉంది గాబట్టి, దాన్ని కూల్ అయిన తర్వాత, అది కొంచెం నార్మల్ పొజిషన్‌కొచ్చిన తర్వాత, దానికొక జీపీఎస్, దాని మెడకొక జీపీఎస్ పెట్టి అది ఏ ప్రాంతాల్లో తిరిగిందనే దాని మీద వాళ్ళ ఎవరైతే యజమానులున్నారో, ఆ కుక్క యజమానులు వాళ్ళ ద్వారా ఏ ఏ ప్రాంతాల్లో తిరిగిందనే దాని మీద ఆ కుక్క వెంట వెయ్యి మళ్ళీ సోదాలు, మళ్ళీ గాలింపు చర్యలు చేపట్టే దిశగా పోలీసులు ఆలోచన చేస్తా ఉన్నారు. మొత్తానికి ఈ చిన్నారి మిస్సింగ్ కేసు మాత్రం మిస్టరీగా మారింది. ఇప్పటివరకు ఒక చిన్న క్లూ దొరకలేదు. ఆమెతో పాటు వెళ్ళి వచ్చిన కుక్క మాత్రం మళ్ళీ తిరిగొచ్చింది. కుక్కకు జీపీఎస్ ట్రాకర్ పెట్టి జ్ఞానేశ్వరి జాడ కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టే దిశగా ఆలోచన చేస్తా ఉన్నారు. మళ్ళీ ఇది సక్సెస్ అయితదా? జ్ఞానేశ్వరి జాడ దొరుకుతదా? 5 రోజులుగా చిన్నారి తిండి లేకుండా, వాటర్ లేకుండా, రాత్రుళ్ళు, పగలు ఇట్లా తేడా లేకుండా మళ్ళీ ఎక్కడ ఉంది ఇంతకాలం, ఆమె జాడ దొరుకుతదా ఏంటి అనేది ఏపీ ప్రజలు కావచ్చు, ఇటు తెలంగాణ ప్రజలు కావచ్చు, ఈ ఇన్సిడెంట్‌ను చాలా ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో, ఈ ఇన్సిడెంట్‌లో ఖచ్చితంగా జ్ఞానేశ్వరి అనే చిన్నారి దొరకాలని, ఆమెకేమీ కాకుండా ఇంటికి తిరిగి రావాలని కోరుకుందాం. మీరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.